టీఎస్ఎం ప్రేక్షకులు నమస్తే. మన్మోహన్ సింగ్కు భారత రత్న ఇవ్వాలి కేంద్ర కోరుతూ శాసనసభ ఏకగ్రీవ తీర్మానం. అధికార విపక్షాల సంపూర్ణ మద్దతు. మాజీ ప్రధానికి ఘనంగా నివాళులు. ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో ఆయన విగ్రహం ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడి. మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు తెలంగాణ శాసనసభ ఘనంగా నివాళులు తీర్చింది. ఈ నెల 26న కన్నుమూసిన ఆయన నివాళులు అర్పించేందుకు సోమవారం సభ ప్రత్యేకంగా సమావేశమైంది. సభ ప్రారంభం కాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంతాప తీర్మానం ప్రవేశపెట్టారు. అందులో మన్మోహన్ సింగ్కు దేశంలో అత్యున్నత పురస్కారం భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ప్రతిపాదించారు. మన్మోహన్ తెలంగాణ ప్రజలు ఎప్పుడూ రుణపడి ఉంటారని, ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటు ద్వారా ఆయన చేసిన మేలుకు గుర్తుగా పేరు శాశ్వతంగా నిలిచేలా హైదరాబాద్లో ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో విగ్రహం ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. సీఎం ప్రతిపాదన తీర్మానం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క బలపరిచారు. బీఆర్ఎస్, బీజేపీ, మజ్లిస్, సిపిఐ సభ్యులు సంపూర్ణ మద్దతు తెలిపారు. మన్మోహన్కు భారతరత్న ఇవ్వాలని తీర్మానానికి మద్దతు ఇస్తూనే ఢిల్లీలో మాజీ ప్రధాని పివి నరసింహారావు స్మారకం ఏర్పాటు చేయాలని కేంద్రాన్ని కోరారు. బీఆర్ఎస్ సభ్యుడు కేటీఆర్ సూచించారు. తీర్మానం సందర్భంగా రేవంత్ భట్టిలతో పాటు మంత్రులతో ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర్ రాజనరసింహ, శ్రీధర్బాబు, సీతక్క, పొన్నం ప్రభాకర్, కోమటి వెంకటరెడ్డి, బీఆర్ఎస్ సభ్యులు కేటీఆర్, హరీష్ రావు, బీజేపీ శాసన సభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి, సిపిఐ సభ్యుడు పొన్నంనేని సాంబశివరావు, మజ్లిస్ తరపున ఎమ్మెల్యే మీర్ జుల్ఫికార్ అలీ, ఇతర సభ్యులు మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ సేవలను కొనియాడారు. తను నిర్వహించిన పదవులకే వన్నెతెచ్చిన గొప్ప వ్యక్తి మన్మోహన్ సింగ్ అని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. ఆయన తీసుకొచ్చిన కొన్ని చట్టాల గురించి, తెలంగాణ ఏర్పాటుకు చూపిన చొరవ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడంతో పాటు నీతి నిజాయితీ గల నాయకుడు అంటూ ప్రశంసించారు. భట్టి విక్రమార్క మాట్లాడుతూ దేశంలో మొట్టమొదటి రైతు రుణమాఫీ చేసిన ప్రధాని మన్మోహన్ని, ప్రస్తుతం తెలంగాణలో 2 లక్షల రుణమాఫీ పథకానికి ఆయనే పేరని ఆయన పేర్కొన్నారు. మంత్రులు మాట్లాడుతూ మన్మోహన్ సంస్కారంతో దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి గట్టెక్కించారని కొనియాడారు. సైలెంట్ ఆర్కిటెక్ట్ ఆఫ్ మోడర్న్ ఇండియా అనే భారతరత్న పురస్కారానికి పూర్తిగా అర్హులని కేటీఆర్ అన్నారు. మన్మోహన్ సేవలు విరమణని అవమానం లేదన్నారాయన. మొక్కలన్నీ దీక్షతో సాగారని బీజేపీ శాసనసభాపక్ష నేత మహేశ్వర్ రెడ్డి తెలిపారు. మైనారిటీలకు సంబంధించిన కీలక నిర్ణయాలు ఆయన హయాంలో జరిగాయి. మజ్లిస్ సభ్యుడు జుల్ఫికార్ అన్నారు. మన్మోహన్ విశ్వసనీయతకు మరో పేరని సిపిఐ సభ్యుడు పొన్నంనేని పేర్కొన్నారు. ప్రసంగం తర్వాత తీర్మానాన్ని ఆమోదించిన అనంతరం మన్మోహన్ మృతికి సంతాపంగా సభలో 2 నిమిషాలు మౌనం పాటించారు. తరం శాసనసభ నిరవధికంగా వాయిదా పడింది. మన్మోహన్కు భారతరత్న పురస్కారం ఇవ్వాలని కోరుతూ శాసనసభకు చేసిన ఏకగ్రీవ తీర్మానం మేరకు రాష్ట్ర ప్రభుత్వం త్వరలో కేంద్రానికి ప్రతిపాదనలను పంపించనున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.